అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరి జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తెలిపింది. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన్ను రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధి రాధారమన్ దాస్ తెలిపారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఏపీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి వీకెండ్ లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వెళ్తారన్న విషయం తెలిసిందే. మళ్లీ సోమవారం ఏపీకి తిరిగి వస్తారు. కొద్దిసేపటి కిందట ఆయన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఎయిర్పోర్ట్ లో పవన్ వెంట ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కనిపించారు. దీంతో అమరావతి డిజైన్లపై ఆనంద్ సాయి త్రివిక్రమ్ తో చర్చిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు. కాలికి ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళ్తున్నట్టు తెలుస్తోంది. వారం పాటు అక్కడే ఉంటారని చెప్తున్నారు. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్ ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ 2 వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ శాతం ఆయన పులివెందుల బెంగళూరులోనే ఉన్నారు. భారత శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కల్పితం కాదని, నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐసాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ను విడుదల చేశారు. భారత శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్రం గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతు 99.98% నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు. ప్రస్తుతానికి నీటి మట్టం 513 అడుగులు దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్ లో చేరుతోంది. కూకట్పల్లి, బంజారా, బుల్కాపూర్ నాలాల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. హుస్సేన్ సాగర్ 2 గేట్లెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అక్రమ తవ్వకాల వ్యవహారంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మరిన్ని వివరాలు కోర్టు ముందుంచేందుకు కొంత సమయం కోరింది. గతంలో అధికారులు దాఖలు చేసిన నివేదికలపై అనుమానాలున్నాయని తెలిపింది. నివేదికలన్నీ పునః పరిశీలించి ఆధారాలతో వివరాలు సేకరించి కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చెప్పారు. అల్లూరు జిల్లా చింతూరు మండలం తులసిపాక అటవీ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 246 తాబేలను కాకినాడ నుంచి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా కారులు తరలిస్తున్నారు. ఒడిశాకు చెందిన సూరజ్ మండల్ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలిపారు. గతంలో సాయుధ నేరస్తులు బ్యాంకులను దోచుకునేవారు. కానీ ఇప్పుడు మోసగాళ్లు ఇంట్లో కూర్చునే బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా సెక్టర్ లోని 62లో ఉన్న నైనిటాల్ బ్యాంక్ లో ఇలాంటి ఘటన జరిగింది. మోసగాళ్లు ఈ బ్యాంక్ సర్వర్ ట్యాంపర్ చేసి ఆర్టీజీఎస్ ను హ్యాక్ చేశారు. బ్యాంకు నుంచి 16,01,03,000 రూపాయలను వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ను సరిదిద్దే సమయంలో ఈ విషయం బయటకొచ్చింది. రిలయన్స్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు చాలా మంది ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇదిలా ఉండగా అనంత్ రాధికల పెళ్లిలో నటి తాప్సీ ఎక్కడ కనిపించలేదు. పెళ్లికి వెళ్లకపోవడంపై తాప్సీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజం చెప్పాలంటే వాళ్ళు తనకు వ్యక్తిగతంగా తెలియదని తాప్సీ తెలిపింది. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నదని, ఆతిథ్యమిచ్చే కుటుంబానికి అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తున్నానని తెలిపింది. అలాంటి వివాహాలకు మాత్రమే వెళ్తానని చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు అనివార్య ఆస్థానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపు అర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. రేపు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్ప పల్లకిపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. చారిత్రక నేపథ్యంలో పూర్వం అనివార్య ఆస్థానం పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది. టీటీడీ ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినప్పటికీ అనాది కాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తోంది టీటీడీ.